హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీరందరి కోసం చికెన్ దమ్ బిర్యానీ చూపించబోతున్నాను. ఫస్ట్ నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. 1 కేజీ చికెన్ మంచిగా వాష్ చేసేసి అందులోని అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పచ్చిమిర్చి, నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ లవంగా 4 to 5 లవంగా ఎనఫ్. 4 to 5 లవంగా, చెక్క, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, అవన్నీ మసాలాలు తీసుకోవాలి. నెక్స్ట్ కారం మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే స్పైసీగా బిర్యానీ బాగుంటుంది. కారం నేను 3 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను ఇక్కడ. నెక్స్ట్ అందులోకే సాల్ట్ కూడా తీసేసుకోండి. నెక్స్ట్ నేను ఇక్కడ గరం మసాలా తీసుకున్నాను, చికెన్ మసాలా. నెక్స్ట్ సాల్ట్ నేను 2 టేబుల్ స్పూన్ కారంకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ అందులోనే కొంచెము జీలకర్ర పౌడర్ ఉంటే వేసుకోండి, వేయించిన జీలకర్రతో చేసిన పౌడర్ వేసుకోండి. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా, అందులోకి పెరుగు ఒక 1 స్పూన్, 1 పెద్ద స్పూన్ తీసుకోండి. కర్డ్ మంచిది ఆ తర్వాత మంచిగా మిక్స్ చేయాలి. మొత్తం మసాలా అంతా చికెన్కి పట్టేటట్లు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక వేరే బౌల్లోకి వాటర్ తీసుకోవాలి. వాటర్ క్వాంటిటీ ఏముండదు, మనకు కొంచెం ఎక్కువ తీసుకోండి. ఆ వాటర్లోనే మొత్తం మసాలా మొత్తం వేసేసుకోవాలి. షాజీరా, బిర్యానీ ఆకు, లవంగా, చెక్క, ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకుంటే కొంచెం వాటర్ స్పైసీగా ఉంటుంది. నెక్స్ట్ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అంటే కొంచెం వాటర్ టేస్ట్ చేస్తే కొంచెం సాల్టీగా అనిపించాలి, అంత సాల్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ అందులోనే ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే రైస్ ఇట్లా అంటుకోవద్దు, మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. ఇట్లా ముద్దలాగా అంటుకోకుండా విడివిడిగా వస్తుంది. నేను ఇక్కడ కొంచెం ఎడిటింగ్ లాగా పెట్టాను, అందుకే అలాగ అనిపిస్తుంది. వాటర్ మీ ఇష్టం ఎంత, బాగా మసిలిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనము ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందే, బాస్మతి రైస్ ఎక్కువసేపు నానబెట్టవద్దు, నేను హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టినాను. నానబెట్టేసి ఆ రైస్ తీసుకొని వేసుకోవాలి. ఇది ఓన్లీ కుక్ కావడానికి ఒక 10 minutes టైం పడుతుంది, అంతకంటే ఎక్కువ పడుతుంది. ఇది ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెన్ని మనం ఫస్ట్ వేరే గిన్నెలోకి తీసుకోవాలి. కొంచెం ఆయిల్, ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తీసుకోవాలి. మంచిగా మొత్తం గిన్నెలోకి తీసుకొని దాన్ని స్టవ్ పైన పెట్టాలి. స్టవ్ పైన పెట్టేసి కొంచెం చికెన్ ఒక 25 to 30% ఉడికే అంతవరకు పెట్టుకోవాలి మొత్తం. నేను గిన్నెకు మొత్తం ఆయిల్ కూడా రాస్తాను అనమాట. ఒక ఇలా రాస్తాను. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్న తర్వాత ఇట్లా గిన్నె ఏంటంటే బిర్యానీ అడుగంటకుండా ఉంటుంది మంచిగా. ఒక 3 టేబుల్ స్పూన్ తీసుకున్న తర్వాత అందులోకి చికెన్ తీసేసుకొని మ్యారినేట్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి చికెన్ నానబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. నెక్స్ట్ దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా బాయిల్ చేయాలి. బాయిల్ చేసేసి తీసుకోవాలి. నెక్స్ట్ రైస్ ఆల్రెడీ బాయిల్ అయిన దాన్ని స్టెయిన్ చేసేసి పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా మళ్ళీ దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నె పక్కకు తీసుకొని ఒక 1 లేయర్ రైస్ వేయాలి చికెన్ పైన. 1 లేయర్ రైస్ పైన కొత్తిమీర, పుదీనా, ఇంకా ఆల్రెడీ నేను ఫ్రైడ్ ఆనియన్ చేసుకున్నాను. మీరు కూడా కొంచెం ఆయిల్లో ఆనియన్స్ వేసి కొంచెం సాల్ట్ వేసేసి ఫ్రై చేసేసుకొని దాన్ని ఫ్రైడ్ ఆనియన్ అంటారు. ఫ్రైడ్ ఆనియన్ వేసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే చికెన్ కింద నుంచి తీసేసి ఒక లేయర్ చికెన్ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ దీనిపైన మొత్తం రైస్ అంతా తీసేసుకొని మళ్ళీ నెక్స్ట్ దీనిపైన సేమ్ ప్రొసీజర్, మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా కూడా తీసేసుకోవాలి. కొంచెం నేను పైన గరం మసాలా కూడా వేసుకుంటాను, కొంచెం స్పైసీగా బాగుంటుంది అని చెప్పేసి నేను కొంచెం తీసుకున్నాను. నెక్స్ట్ నేను దీనిలోకి లెమన్ జ్యూస్ కూడా తీసుకున్నాను. ఒక 2 full లెమన్స్ పిండేసి సీడ్స్ తీసేసి ఆ లెమన్ జ్యూస్ కూడా వేసుకున్నాను. నెక్స్ట్ నేను అందులోకి
నేను నెయ్యి కూడా వేసుకుంటాను. నెయ్యి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. మీకు ఇష్టం ఉంటే ఇక్కడ కలర్ కూడా యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ యాడ్ చేసుకోలేదు కలర్. మీకు ఇష్టం ఉంటే మీరు యాడ్ చేసేసుకోండి. నెయ్యి కూడా వేసుకొని నెయ్యి మంచిగా ఒక 2-3 టేబుల్ స్పూన్ వేసుకోండి. స్టవ్ పైన పెట్టేసేసుకోవడమే. స్టవ్ పైన ఒక 15 మినిట్స్, ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టాలి. అప్పుడే స్టవ్ పై నుంచి దించొద్దు. కాసేపు అయినాక దించాలి. ఆ స్టీమ్ తోటే మంచిగా కుక్ అయిపోతుంది. నెక్స్ట్ దానిపైన ఏదైనా బరువు ఏదైనా గిన్నె పెట్టాలి. నేను ఒక గిన్నెలో వాటర్ ఫిల్ చేసి పెట్టాను. మీ దగ్గర రోలు అలాంటిది ఏమైనా ఉంటే కూడా పెట్టుకోవచ్చు. మొత్తము స్టీమ్ అంతా బయటకు పోకుండా అలా కుక్ చేయాలి. అట్లా దమ్ అయితేనే మంచిగా టేస్టీగా, ఇక్కడ చాలా మంచిగా టేస్టీగా మంచిగా కుక్ అయిపోయింది చూడండి. నెక్స్ట్ ఇక్కడ మా హస్బెండ్, మా అన్నయ్య వాళ్ళు టేస్ట్ చేసి మనకు చెప్తున్నారు ఎలా ఉందో. నేను అది వాయిస్ యాడ్ చేయడానికి ట్రై చేశాను. ఇంకా అంతే అండి, వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండి. మీరందరూ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.